దేవుడు దేవుడు అభిషేకించిన రాజే సౌలు గారు కూడా. రాజుగా అభిషేకించక ముందు సౌలు ఏమనుకున్నాడంటే, నిన్ను రాజుని చేస్తున్నాను ఇశ్రాయేలీలకి. అప్పటిదాకా ఇశ్రాయేలీలకి జడ్జీలే ఉండేవాళ్ళు, న్యాయాధిపతులే ఉండేవాళ్ళు, రాజులు ఉండేవాళ్ళు కాదు. న్యాయాధిపతుల గ్రంథం ఉంది కదా జడ్జీలని బైబిల్లో. ఏదన్నా ఇక వాళ్ళు ఇశ్రాయేలుని పరిపాలించుకుంటాం కానీ వాళ్ళ గొడవలు వచ్చినా కానీ జడ్జీలే తీర్పు తెచ్చేవాళ్ళు. దేవుడు అంతవరకు అట్లా ఉంచాడు. కొంతకాలానికి ఏమైందంటే సమూయేలు గారి కాలంలో ఇరుగు పొరుగు దేశాలను చూస్తున్నారు వాళ్ళు. ఒక రాజు ఉండటం, మంత్రులు ఉండటం, ఒక రాచరిక వ్యవస్థ బాగుంది ఇది అనుకొని మాకు కూడా రాజు కావాలండి అన్నారు. వచ్చి సమూయేలు గారి దగ్గరికి వచ్చి మాకు రాజు కావాలన్నారు. అంటే సమూయేలు గారు సొంత నిర్ణయాలు తీసుకోవడం మనకులాగా. మనం ఏమవుతుందంటే అక్కడ సమూయేలు గారు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏంటో ఈ జనం రాజు కావాలంటున్నారు, ఏం చేద్దాం అన్నాడు. మనం కూడా ఏదైనా అది కుటుంబ సభ్యులు అడగనివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళు అడగనివ్వండి, మన స్నేహితులు అడగనివ్వండి, సమాజంలో ఎవరైనా అడిగినా కూడా అదొక కీలకమైన నిర్ణయం అయితే దేవుడి దగ్గరికి వచ్చి అడగాలి ఖచ్చితంగా. చదువుకునే పిల్లలు ఏం చేస్తారంటే పరీక్షలు ఎప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి కదా. విడి రోజుల్లో పెద్దగా రాకపోవచ్చు. మనం కూడా మన పిల్లలు, మన యూత్ కాదులే, మంచివాళ్ళు మన యూత్, బయట వాళ్ళ గురించి చదువుతున్నాం. పరీక్షలు రాగానే దేవుడి దగ్గరికి పరిగెత్తడం రాదు కదా. చాలాసార్లు మన క్రైస్తవ్యంలోనే కాదు, అన్ని శాఖల్లో కూడా పరీక్షలు రాగానే ఆ పరీక్ష అట్టలు పట్టుకొని దానికి పూజలు చేసుకొని పసుపులు రాసుకొని గుళ్ళు గోపురాలు తిరిగి పరీక్షకి వెళ్తాడు. అంటే భయం అన్నమాట, ఈ పరీక్షలో గట్టెక్కించాలి నన్ను అని భయం. అంటే ఒక కీలకమైన సమయంలోనే దేవుడిని ఆశ్రయించడం కాదు, ఒక కుటుంబపరమైన నిర్ణయం తీసుకునే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇక్కడ ఏమైందంటే ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే, అయ్యా మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. మాకు రాజు కావాలి, చుట్టుపక్కల రాజ్యాలు చూస్తున్నామని సమూయేలు దగ్గరికి వచ్చే సమూయేలు గారు న్యాయాధిపతిగా ఉన్నాడు. అప్పుడు సమూయేలు గారు వెంటనే వెళ్ళి దేవుడిని అడిగాడు, ఏంటి వాళ్ళు రాజు కావాలంటున్నారయ్యా. సమూయేలు గారికి దేవుడికి ఏంటి అంత లింక్ ఏంటి, మనం వెళ్ళలేము ఎందుకని దేవుడి దగ్గరికి అంత గబుక్కున, దేవుడు ఎందుకని మనతో మాట్లాడడం. అంటే సమూయేలు గారి బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది, ఆయన నేపథ్యం గొప్పది. సమూయేలు గారి తల్లి ఎవరు? అన్నగారు. అన్నగారి పిల్లలు లేకపోతే ఏటికి అందరూ నిలబడి ఉపవాసాలంటే దేవాలయంలో ప్రార్థన చేస్తే, నాకు పిల్లాడిని ఇవ్వు, నాకు నీకే ఇస్తాను, నేను నాకు మగపిల్లాడిని ఇస్తే అని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెకు మగపిల్లాడిని ఇస్తాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమె ఏం చేస్తుందంటే పాలు విడవంగానే సమూయేలు గారిని పొడ్డోడు కొనగానే మందిరంలో పాస్టర్ గారికి అప్పచెప్పేస్తుంది యెరూషలేము దేవాలయంలో. చిన్నప్పుడే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు అని పిలిస్తే పాస్టర్ గారు పిలుస్తున్నారా అని చెప్పి పరిగెత్తుకుంటే మీరు నన్ను పిలిచారండి అన్నాడు. లేదు పిలవలేదని. రెండోసారి కూడా పిలిస్తే మీరు పిలిచారా అని పిలవలేదు అన్నాడు. ఆయన పాస్టర్ గారికి అర్థమయ్యింది. ఏంటి ఆ పాస్టర్ గారి పేరు? ఏలియానా? ఏలి, యా కట్ చేయండి, ఏలి. వెరీ గుడ్, బాగున్నారు. ఏలి అని ఆయన ఏమన్నాడంటే, అరే బాబు, ఆయనకు అర్థమైపోయింది, ఆయన చాలా భక్తి కలిగిన ఆయన ఏలి. నిన్ను దేవుడు పిలుస్తున్నట్టున్నాడు అనుకొని ఆ మాట బొడ్డోడికి చెప్తే అర్థమవుద్దో లేదో అని, ఈసారి కనుక నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పయ్యా, ఆజ్ఞయ్యా, సెలవి అయ్యా అన్నాడు. అట్లానే అన్నాడు సమూయేలు గారు. దేవుడు సమూయేలు గారితో మాట్లాడాడు, చిన్నప్పుడే మాట్లాడాడు. అలా భక్తిగా పెరిగిన ఆయన సమూయేలు గారు. వాళ్ళ అమ్మ భక్తి ఆయనలో ప్రభావం చూపింది, ఆయన భక్తి కలిగినాడు. ఇక్కడ ఏమైందంటే అలా భక్తిగా పెరిగినాడు కాబట్టి ఏదైనా ఆపద రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. మరి ఒక రోజులో మనకి దేవుడితో సత్సంబంధాలు ఏర్పడవు. ఒక 40 రోజులు ఉపవాసంతో దేవుడితో సత్సంబంధాలు ఏర్పడవు. 2 సెకండ్ సాటర్డేలకు వచ్చి దేవుడితో సత్సంబంధం ఏర్పడాలంటే కుదరదు. ఎందుకంటే ఒక మంచి భక్తి, నియమనిష్టలతో కూడిన మంచి భక్తి, మంచి హృదయం ఉండాలి. దేవుడు హృదయాలనే చూస్తాడు కానీ పై విషయాలను చూడడం అంత కదా.
ఖచ్చితంగా మనతో కూడా మాట్లాడతాడు ఆయన. ఆ నిబద్ధత మనకు ఉంటే. అలానే సమూయేలు గారు దగ్గరికి ఇచ్చి రాజుగారు, సరే నువ్వు పని చేయి, సౌలుని రాజుగా నేను చూస్తున్నాను, అక్కడ అతను ఉంటాడు, పలానా చోట నడిపోమంటే సౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయి శామ్యూల్ అనే ప్రవక్త సమూయేలు గారు సౌలుని రాజుగా అభిషేకిస్తే సౌలు వణిగిపోతాడు. ఇదేంటంటే నేనేమన్నా అర్హుణ్ణి, నేను అసలు రాజు అవడానికి అర్హుణ్ణి అంటే ఇజ్రాయెల్కి రాజు అవటం ఏంటి నేను అన్నాడు. ఆశ్చర్యపోయాడు, నేను రాజు అవటం ఏంటి అని. సడన్గా ఆ వార్త, మంచి మంచి వార్తలు మనం విన్నాం అనుకోండి, మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు. ఈ మధ్య నోబెల్ ప్రైజ్ వచ్చింది మచాడో అనే ఒక ఆమెకి కదా, మీరు పేపర్ చదివే వాళ్ళకి, పిల్లలకి, చదువుకున్న పిల్లలకి తెలుసు. నోబెల్ శాంతి బహుమతి మచాడో అనే ఒక ఆమెకు వచ్చింది. రీసెంట్గా ఆమె తీసుకెళ్ళి బుష్గా ఆయన ట్రంప్ గారికి ఇచ్చింది అనుకోండి, అది వేరే విషయం. వాట్సాప్లో ఒక చిన్న మ్యాటర్ వచ్చింది. ఏంటంటే మచాడో అనే ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఆయన ఫోన్ చేశాడు సడన్గా. ఆ దేశంలో ఆమెను బాగా వేధిస్తున్నారు, స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే జైల్లో వేస్తున్నారు. ఆమె ఒకరోజు ఇంట్లో ఉంటే ఆమె నంబర్ కనుక్కొని నోబెల్ ప్రైజ్ ఇచ్చే చైర్మన్ ఆమె కాల్ చేశాడు. అదంతా రికార్డు వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. మచాడో నా మాట్లాడేది అంటే అవునా, ఇంగ్లీష్లోనే జరిగింది ఆ కన్వర్సేషన్. నేను ఫలానా బాగున్నారంటే బాగున్నారంటే మీకు నేను ఈసారి ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి మీకు ఇవ్వబోతున్నామని చెప్తాడు ఆయన. ఆమె అవాక్ అయిపోద్ది అనమాట. అవాక్ అయిపోయి నిజమని ఆ కన్వర్సేషన్ చాలా బాగుంటుంది. సడన్గా నోబెల్ ప్రైజ్ నీకు వచ్చిందంటే ప్రపంచం అంతా తెలిసిపోద్దాం పేరు. అప్పటికి కొంత తెలిసినప్పటికీ ఇంక చాలా గొప్ప విషయం అన్నమాట. అలా ఆశ్చర్యపోతారు. అలా ఏమైందంటే సౌలు దగ్గరికి సమూయేలు గారు వెళ్ళి, నిన్ను రాజుని చేయబోతున్నావా, దేవుడు చెప్పాడండి. నేను అదేంటంటే నేనే పాటి ఉండండి, అసలు నా కుటుంబం ఏ పాటిది, నేను రాజు అవటం ఏంటి ఇశ్రాయేలుకి అని బాగా వినయంగా అంటాడు. అప్పటికి మంచిగా ఉన్నాడు రాజు, అప్పటికి మంచిగా ఉన్నాడు. అప్పటికేం చెడిపోలేదు సౌలు గారు, హృదయం బాగా అంటే కాదు నేను అభిషేకిస్తున్నాను అంటే సరే ఒప్పుకున్నాడు. ఆయన గొప్ప రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మారిపోయింది అనమాట ఆ విషయాలన్నీ. ఆయనలో కొంచెం అహంకారం, దేవుడి పట్ల అవిధేయత ఉండటం, నేను చాలా గొప్ప అనుకోవటం, దేవుడి ఆజ్ఞ మేరటం మొదలవుద్ది. ఆ క్రమంలోనే దేవుడు దావీదు గారిని ఒకవైపు నుంచి తీసుకొస్తా ఉన్నాడు. ఈ వైపు ఈయన అహంకారం పెరుగుతూ ఉంటే సౌలు గారిది దేవుడు ఏం చేశాడంటే మరీ అహంకారం ఎక్కువైపోతుంది అని దేవుడు దావీదు గారిని యెషయా ఫ్యామిలీ నుంచి అటు పట్టుకొచ్చాడు, అటు నుంచి నరుక్కొచ్చాడు దేవుడు. అప్పుడు మనందరికీ తెలుసు, ఇదే సమూయేలు గారిని యెషయా గారి ఇంటికి పంపించాడు కదా. ఇట్లా ఏంటంటే దేవుడి చిత్తం ఎలా ఉంటుందంటే వినయానికి ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. ఎంత వినయంగా, ఎంత తగ్గింపు స్వభావం ఉంటే దేవుడికి అంత ఇష్టం. ఎందుకంటే యేసు ప్రభువు వారే తాను ఎంత తగ్గించుకున్నాడో మనకు తెలుసు. ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని వదులుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నట్టు కదా. దేవుడితో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని వదులుకొని ఆయన భూలోకానికి వచ్చాడంట. ఈ భూలోకంలో ఏమవుద్దో తెలియదు. మళ్ళీ దేవుడు మెయింటైన్ చేస్తాడులే, మా నాన్న మినిస్టర్లే, మా నాన్న ఎమ్మెల్యే మెయింటైన్ చేస్తాడు అనుకునే అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే మానవులందరినీ పాపం నుంచి రక్షించాలంటే రికమెండేషన్లు మెయింటైన్ చేయటాలు కుదరవు. తండ్రి ఏం చెప్పాడంటే కుమారుడు రూపంలో యేసు ప్రభువు వెళ్తుంటే, నేను తోడుగా ఉంటా అంతవరకే. నీ మానవ జీవితం, మానవ శరీరంలో వచ్చే శోధనలు, వేదనలు, గాయాలు ఎన్ని మామూలే, ఆ పెయిన్ అలానే ఉంటుంది నీకు. కానీ నా కృప ఉంటుంది అంతవరకే, కానీ నువ్వు బాధపడాల్సిందే అంటే ఆయన ఒప్పుకొని వచ్చేసాడు. అంత తగ్గించుకున్నాడు యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారికి సరైన పడక కూడా లేదు కదా. ఒకసారి ఆయన ఏమన్నాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి ఒరేలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాల్చడానికి కూడా స్థలం లేదన్నాడు. అది శారీరకంగా కావచ్చు, ఆధ్యాత్మికమైన అర్థం కాదు. మనం శారీరకంగా తీసుకున్నాం. నిజంగానికి ఆయన సొంత ఇల్లు లేదు,
సొంత ఇల్లు లేదు ఆయనకి. ఆయన నజరేతులో ఆ అమ్మగారింట్లో కాసేపు ఉండేవాడు. తర్వాత సంచారం చేస్తూ ఉండేవాడు. పేతురు గారింట్లో, మరియమ్మ గారు, మార్తమ్మ గారికి ఆతిథ్యం ఇస్తూ ఉండటం, కొన్నిసార్లు వాళ్ళ శిష్యుల వరకే తీసుకున్న గదిలో ఉండటం, తెల్లవారుజామునే లేచి ప్రేయర్ చేసుకోవటం, ఉదయం లేచి సేవ చేయటం. నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి అన్నాడు కదా. అంటే దారమ్మటి వేసుకోవాలి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ రోజుల్లో కొన్నిసార్లు నక్కలు వాటి గూళ్ళకి వెళ్ళటం అవి చూసి ఉండొచ్చు ఆయన. పెద్ద పెద్ద కొండలు, బొరియలు, కొండ సందుల్లో ఉండే నక్కలకి ఆయన చూసి నవ్వుకుంటూ వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు అనుకుని ఉండొచ్చు ఆకాశ పక్షుల గూళ్ళు కూడా ఆయన గమనించి ఉండొచ్చు. మంచి మంచి గూళ్ళు కట్టుకుంటాయి కదా ఆకాశ పక్షులు. ఇవన్నీ చూసి కూడా ఆయన అని ఉండొచ్చు, ఫిలసాఫికల్గా ఆయన ఉండొచ్చు. నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చడానికి కూడా స్థలం లేదన్నాడు. ఒకసారి ఆయన పడవలో పడవ అంచు, చెక్క అంచు ఉంటే దానికి తల వాల్చి నిద్రపోతాడంట ఆయన అలిసిపోయి కదా. ఓడ ఆమరమ్మన అని ఉంటుంది బైబిల్. అది తల వాల్చి తలగడలాగా పెట్టుకొని యేసుప్రభుని నిద్రపోతున్నాడు, కునుకు తీస్తున్నాడు ఆయన. అంతలోకి ఏమైందంటే పెద్ద గాలి వాన హడావుడి మొదలైతే శిష్యులు అంత దారుణమైన మాట అన్నారంటే, ఏంటి నీకు మా మీద ఏం లేదా, మేము చచ్చిపోతున్నాం, తుఫాను గాలి వచ్చి మునిగిపోతాం, నువ్వేంటి కునుకు తీస్తున్నావు, తలగడలాగా ఆ పడవ అంచుని చక్కని పెట్టుకుని కునుకు తీస్తున్నావు అన్నారు. ఎంత దారుణమైన మాట కదా. అసలు ఆ పడవలో యేసుప్రభు వారే ఉన్నాడు. కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ఏళ్ళ కళ్ళ ముందే బాగు చేశాడు. ఆయన 5,000 మందికి 5 రొట్టెలని 2 చేపలను 5,000 పంచి అద్భుతాన్ని నోరెళ్ళ పెట్టుకొని చూశారు శిష్యులందరూ. ఎంత చేసి ఆయన చిన్న నిద్రపోతామంటే, మేము చచ్చిపోతాంటే నీకు జాలి లేదా, ఏంటి నీకేం బాధ లేదా, చూడు అట్లుందని లేపారు ఆయన. పైగా మనం చేసే పనులు కూడా అలానే ఉంటాయి. మన జీవితాల్లో జరిగిన చాలా అద్భుతాలను మనం మర్చిపోతాం. చిన్న కష్టం రాగానే ఆయన లేపుతాం, లే 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 నువ్వు నిద్రపడడానికి, నువ్వు మెలుగుకుంటానికి వీల్లేదు, ఇదిగో మాకు అది జరిగింది ఇది జరిగింది అంటాం మనం. కాబట్టి బైబిల్లో వచ్చే ప్రతి సందర్భాన్ని కూడా మన జీవితానికి అన్వయం చేసుకోవాలనే ఈ కష్టపడి దీన్ని రాశారు, తయారు చేసి మన చేతిలో పెట్టాడు ఆయన అద్భుతమైన బైబిల్ని కదా. పాత రోజుల్లో ఏదో ఒక మంత్రదండాలు, చిన్న బాక్స్, మాయాబజార్ లాంటి బాక్స్లో అందులో ఉండి ఏ కావాలో అక్షయ పాత్ర అంటారు కదా. పురాణాల్లో అక్షయ పాత్ర అని ఒకటి ఉంటుంది. అందులో ఎంత తిన్నా కూడా చిన్న మెతుకుంటే మళ్ళీ వృద్ధి చెందుతుంది. అట్లాంటి పురాణాల్లో కొన్ని కథలు ఉంటాయి. ఎంత ఉన్నా తరిగిపోదు. అదే పాత్రని అక్షయ పాత్ర అని మనకి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఆ పేరే పెట్టారు కదా. ఆత్మకూరులో అక్షయ పాత్ర బిల్డింగ్ ఉంటుంది. ఏదన్నా కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా ఏంటంటే దేవుడు యేసుప్రభు వారు అన్నీ చేసినా కూడా వీళ్ళకి ఏంటంటే తృప్తి లేదు, భయపడిపోతున్నారు. ఆయన వచ్చి నిద్ర లేపాళ్ళు అడిగితే ఆయన ఇప్పుడు గాలిని గద్దించి వీళ్ళని కూడా మందలిస్తాడు. మన జీవితాల్లో కూడా చాలా జరుగుతూ ఉన్నా కూడా మనం ఇంకా ఏదో కావాలనుకుంటాం. మనకు అక్షయ పాత్ర ఏంటంటే మనకు అక్షయ పాత్ర ఏంటి? బైబిల్. అక్షయ పాత్ర బైబిల్. ఇందులోనే ఉంటాయి అన్నీ. ఏ కష్టం వస్తే ఏం చేయాలి, మంచి జరిగితే ఏం చేయాలి, చెడు జరిగితే ఏం చేయాలి, మనల్ని ఎవరైనా దూషిస్తే ఏం చేయాలి, మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తే, మన ఇంట్లో మరణం జరిగితే ఏం చేయాలి, మన పిల్లలకి అనారోగ్యంగా ఉంటే ఏం చేయాలి కదా, భర్త కొడితే ఏం చేయాలి, భార్య కొడితే ఏం చేయాలి. ఏంటి భార్య కొట్టడం ఏంటి అనుకుంటున్నారా? భార్య కొట్టడం కాదు, చంపుతున్నారు. మీరు వార్తలు చూస్తున్నారో లేదో పేపర్లో, టీవీల్లో. బయట రౌడీలకి కిరాయి ఇచ్చి మా ఆయన వేసేయండి అని చెబుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఉంటే ఏంటంటే మనం ఆశ్రయించాల్సింది బైబిల్నే. అన్నిటికీ సమాధానం అక్షయ పాత్ర లేకపోతే ఇంకేదో అనుకో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు అనుకోబాకండి. మనకు ఆధారం ఏంటంటే బైబిలే ఆధారం. ఇందులోనే అన్నిటికీ సమాధానం ఉంటుంది. మనసు పెట్టి చదవాలి కానీ అన్నిటికీ సమాధానం ఇందులోనే ఉంటుంది. చక్కగా విడమర్చి చక్కగా రాసి ఉంటుంది. సౌలు గారు అంతకుముందు రాజు అవ్వదాం అనుకున్నాడు. నేనేంటి రాజు అవ్వటం ఏంటి అని ప్రవక్త ముందు అన్నాడు. కానీ నువ్వు అవుతావని రాజును దీవించి సౌలుని రాజు చేశాడు.
సౌలుకి అహంకారం తలకెక్కగానే ఇంకో వైపు నుంచి దావీదు గారిని తీసుకొచ్చాడు. దావీదు గారు వచ్చి ఈయన అంతఃపురంలోనే తిష్టేశాడు. గొల్యాతు మనకు తెలుసు కదా, గొల్యాతును దావీదు గారి విషయం. దావీదు ఎంట్రన్స్ ఎలా జరిగింది? దావీదు ఎంట్రన్స్ ఎలా ఉంది? గొల్యాతు 10 అడుగులు 12 అడుగులు గొల్యాతు వచ్చి ఫిలిస్తీన్ల తరపున ఒక శత్రువులు ఇశ్రాయేలీయులని అందరిని చంపడం ఎందుకు అనవసరంగా, మీరు ఒకళ్ళు రండి మా తరపున, ఇక వీడున్నాడు గొల్యాతు అనేవాడు, వీడిని ఒక్కడిని చంపండి, మేమందరం ఓడిపోయినట్టు వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. వాడు 12 అడుగులు ఉన్నాడు గొల్యాతు అని సవాల్ చేస్తుంటే ఫిలిస్తీన్లు అనే శత్రువులు ఆ ఇజ్రాయెల్లో వాళ్ళు కిన్నులు అయిపోయారు. ఏం చేయాలా, వాడిని ఎక్కడ చంపుతాం, మనం సింగిల్గా వెళ్ళి అతను ఎలా ఢీకొంటాం అనుకున్నారు, భయపడ్డారు బాగా. అప్పుడు దావీదు వాళ్ళ అన్నదమ్ములకి క్యారేజ్ తీసుకొచ్చాడు. సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసేదే కదా. మొన్న ఒక చిన్న ఆయన దావీదు ఉన్నాడు ఇక్కడ, మన ఫ్యాన్సీ డ్రెస్ వేసాడు, ఒక ఆయన ఒడిశాలు పట్టుకొని వచ్చాడు కదా, స్రవంతి వాళ్ళపై కాదమ్మా, ఇంకొక ఆయన స్రవంతి వాళ్ళపై ఏమో రాజు వేషం వేశాడు, ఒడిశాలు పట్టుకొని వచ్చాడు దట్టి కట్టుకొని. మరి అతను ఏం చేశాడంటే, టీనేజ్లో ఉన్న దావీదు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఆహారం క్యారేజ్ తీసుకొని వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. నోరు మూసుకొని పో, నువ్వు ఇక్కడ పెద్దవాళ్ళ వ్యవహారాలు నీకెందుకు అన్నారు అన్నదమ్ములు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే చెప్పారు. చివరికి వేధిస్తుంటే వాడిని చంపాలంట, వాడిని చంపితే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారంట, వాడిని చంపలేకపోతే మనం ఓడిపోయినట్టు అంట. అంటే దావీదు అన్నాడు, మీరేమి కంగారు పడబాకండి, నేను వెళ్తానులే అన్నాడు. అదే నువ్వు వెళ్ళటం అంటే కొట్టపోయారు అన్నదమ్ములు, నీకు 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉండి నువ్వు వెళ్ళటం ఏంటంటే, కాదు నేను కాదు యుద్ధం చేసేది, యెహోవా యుద్ధం చేస్తాడన్నాడు. యుద్ధము యెహోవాదే అని టీనేజ్లో ఉన్న ఆయన అన్నాడు. దావీదు అంత భక్తిపరుడు చూడండి. వాళ్ళ అన్నదమ్ములకి లేని భక్తి, ఇశ్రాయేలీయుల్లో పెద్ద పెద్ద గురువులకు లేని భక్తి. కానీ దావీదుకు ఉంది చిన్న మాట. ఒక టీనేజ్ కుర్రాడు ఏమన్నాడంటే, నేను అతను చంపుతాను, యుద్ధం నాదెందుకు అవుద్ది, యుద్ధం యెహోవాది అన్నాడు. దాని మీద పెద్ద పాటలు కూడా రాశారు కదా ఇప్పటికి. కాబట్టి యుద్ధం యెహోవాదే అన్నాడు. ఒడిశాలు తీసుకున్నాడు, రాజవస్త్రాలు కత్తులు కట్టాలు ఏం వద్దన్నాడు. ఆ ఒడిశాలు రాయబట్టుకొని కొడితే ఎక్కడ తగిలింది, నదుల మీద తగిలింది గొల్యాతు. తన పనిలో నైపుణ్యం కూడా ఇదే. ఒడిశాల రాయితో దావీదు గారు ఫస్ట్ టైం పట్టుకుంటాం కాదు అది. అతను పశువులను కాయటానికి అడవుల్లో తిరిగేటప్పుడు, సింహాలని పులులు ఆ గొర్రెలను కాసేటప్పుడు అతను దాన్ని వాడేవాడేమో, సరదాకన్నా వాడేవాడేమో, తాటి చెట్లకి కొట్టేవాడేమో, తాటి మంజలను కొట్టేవాడేమో, రాయి తీసుకుని ఒడిశాల ద్వారా భయపెట్టి జంతువులను భయపెట్టేవాడేమో. అందులో బాగా నైపుణ్యం ఉంది. అది తీసుకొనే వచ్చాడు. ఆ నైపుణ్యం ఏమైందంటే గొలియాతుని చంపడానికి ఉపయోగపడింది కదా. హల్లెలూయా. గొలియాతు ఎగతాళి చేశాడు. దావీదు ఒడిశాలు తీసుకొని కొడితే కరెక్ట్గా ఇక్కడే రంధ్రం ఉందంట. శిరస్త్రాణం ధరించాడు అతను. నైపుణ్యం ఎందుకు అంటున్నానంటే, గొల్యాతు అనే ఆయన ఒంటి నిండా ఇనప కవచాలు అవి ఇవి వేసుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, శిరస్త్రాణం అంటాం కదా, ఆ హెల్మెట్ లాగా పెట్టుకున్నాడు పెద్దది. ఇక్కడ మాత్రం గాలాడటం కోసం కంటి దగ్గర మాత్రం వదిలేశాడు. దావీదు గారు చూసి గిరగిర తిప్పి కొడితే ఎక్కడ గురి చేసి కొట్టాడు, అది ఛాతీకి తగిలితే గొల్యాతు నవ్వేవాడు, కాలుకి తగిలితే నవ్వేవాడు, ఇనప కవచాలు వేసుకున్నాడు వాడు. కరెక్ట్గా నుదుటి మీద గురి చేసి కొడితే దావీదు కింద పడిపోయాడు. కింద పడిపోయిన దావీదుని పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి తీసుకొని తల నరికేశాడు దావీదు. అప్పుడు యుద్ధం యెహోవాదే అన్నప్పుడు నైపుణ్యం కూడా మనకు ఉండాలి. మనకి ఆయన వాడుకోవాలంటే మనలో నైపుణ్యం కూడా ఉండాలి, భక్తి ఉండాలి, నైపుణ్యం ఉండాలి. అన్నీ ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అవేమీ లేకుండా మనం మొండి కత్తిలాగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోకపోవచ్చు. ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా మొండి కత్తులాగా కొన్నిసార్లు అంటాం కదా, ఇంట్లో కూరగాయలు కోసే కత్తి పని చేయకపోతే దీంతో మెడ కోసుకోవడానికి కూడా ఉపయోగపడలేదు, ఈ కత్తి ఎందుకు పనికి వచ్చేది ఇది అంటారు, కూరగాయలు సరిగ్గా కట్ చేయకపోతే. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో కూడా పదును ఉండాలి కదా.
తిప్పుపట్టిపోయో మొండి కత్తుల్లాగా ఉంటే దేవుడు మనల్ని ఏం వాడుకుంటాడు? పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ మనలో కూడా ఒక నైపుణ్యం ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఉదయాన్నే లేవటం, కాలకృత్యాలు ముగించుకోవటం, కొంచెం బైబిల్ చదువుకోవటం, పొద్దున్నే లేచి దేవుడితో మాట్లాడటం, ఇలాంటివన్నీ చేసామనుకోండి, దేవుడు నైపుణ్యాన్ని గమనిస్తూ ఉంటాడు. ఒక డిసిప్లిన్ ఉంది వీళ్ళకి అనుకుంటాడు. మన పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కొంచెం ప్రేయర్ చేసి పంపించడం. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏం చెప్పుకుంటారంటే, మా నాన్న మా అమ్మ మమ్మల్ని స్కూల్కి పంపేటప్పుడు ప్రార్థన చేసి పంపించేవాళ్ళు, ప్రార్థన చేసుకొని వెళ్ళరా నువ్వు అనేవాళ్ళు. వాళ్ళు చేసే తీరిక లేకపోతే నువ్వేనా మూలకెళ్ళి ప్రార్థన చేసుకో, బ్యాగులు తగిలించుకున్నావు కదా, టై కట్టుకొని బూట్లు వేసుకున్నావు, ఒకసారి దేవుడు ప్రార్థన చేసుకుని వెళ్ళి నువ్వు అని చెప్పదు. ఇట్లాంటి నైపుణ్యం పెరగడం ద్వారా దేవుడికి సన్నిహితం అవుతాం మనం. తన పనిలో నైపుణ్యత ఉంటే సామాన్యులు ఎదుటి కాదు, రాజులు ఎదుటి నిలుస్తాడంటే చివరికి భక్తి నైపుణ్యం అన్నీ కలిసి దావీదు రాజులు ఎదుటి నిలవటం కాదు, సౌలు ఆస్థానంలో ఒక వీణ వాయించే వాళ్ళకి అయిపోయాడు. ఎంత నైపుణ్యంగా సౌలు గారు ఆ వీణ వాయిస్తాడంటే అది సింఫనీ ఉంది, పాతకాలం వాయిద్యాలు ఏమి ఉంటాయి. ఎంత బాగా వాయిస్తాడంటే ఆయన, మరి ఎప్పుడు నేర్చుకున్నాడో దావీదు గారు తెలియదు మనకి. గొర్రెలు కాసి ఆయన పాటలు పాడతాడు, పాటలు రాశాడు, కీర్తనలు రాసింది ఆయనే. మంచి మ్యూజిషియన్, చక్కగా వీణ వాయిస్తాడు. ఎంత బాగా వాయిస్తాడంటే సౌలు గారి ఆస్థానంలోకి తర్వాత గొల్యాతుని చంపిన తర్వాత రాజభవనంలోకి ఎంటర్ అయిపోయాడు కదా దావీదు గారు. అందరూ దావీదుని పొగుడుతూ ఉన్నారు. దావీదుని పొగుడుతామంటే సౌలు గారికి మండుతుంది కదా, ఎందుకు వాడిని పొగుడుతున్నారు, నేను కదా రాజు, నేను అసూయ ఎప్పుడైతే మొదలైందో దేవుడు మైనస్ మార్కులు వేయటం మొదలుపెట్టాడు సౌలు గారికి. మన జీవితంలో కూడా మనకంటే మెరుగ్గా ఉన్న వాళ్ళని చూసి, మనకంటే బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళని చూసి, మనకంటే ఏదో కష్టపడి సంపాదించుకుంటున్న వాళ్ళు, మనకంటే మంచిగా బతుకుతున్న వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు. సౌలు చేసింది ఏంటంటే దావీదు పట్ల, దావీదు సౌలుని ఏం చేయాల, మేలే కోరాడు. సౌలుకి అసూయ పుట్టింది, దావీదుకి వస్తున్న పేరు చూసి అసూయ పుట్టింది. పోనీ మేలు చేస్తున్నా కీడు చేస్తున్నాడు. దావీదుకి దురాత్మ పట్టిందంట, ఒకసారి దయ్యం పట్టినట్టుగా. ఒక మంచి సంగీతం పాట వాయిస్తే బాగుండని చెప్పేసి దావీదు గారిని తెచ్చి, బాబు నువ్వు పాట పాడంటే అంత చక్కగా ఆ మ్యూజిక్కే ఆ దురాత్మ సౌలుని వదిలి వెళ్ళిపోయేదంట. మరి అప్పుడన్నా దావీదు సౌలు కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి కదా. అయినా సరే స్వార్థం, పదవి మీద వ్యామోహం ఇదంతా ఏం చేస్తుందంటే ఇలాంటి ఏం ఆలోచించలేదు. మనం కూడా మనకంటే బాగా ఉన్న వాళ్ళని చూసి మనం అసూయపడకూడదు. మనకంటే మంచిగా ఉన్న వాళ్ళని చూస్తే సాధ్యంతరికి వెళ్ళి వాళ్ళకి ఒక బొకే ఇవ్వండి. వెరీ గుడ్, మీరు ఏదో కారు కొనుక్కున్నారంటగా, మంచిది, మీరు పచ్చగా ఉండాలని మీరు వాళ్ళకి ఒక బొకే వేయండి, ఒక ప్రార్థన చేసిరండి. అసూయ పడకూడదు. అసూయ పడితే ఏమవుతుంది, దేవుడు మనకు మైనస్ మార్కులు వేస్తూ ఉంటాడు. సౌలుకి ఎలా వేసాడో మనకు అలా మైనస్ మార్క్. కాబట్టి మనం అది అలవాటు చేసుకుంటే మనల్ని మిగతా ప్రపంచం అంతా, సమాజం అంతా మనల్ని ప్రేమిస్తుంది. నిజంగా ఎంత మంచి మనసు, మాకు కొంచెం బాగా కలిసి వచ్చిందని, మాకు మంచిగా ఏదో అన్నీ కలిసి వస్తున్నాయని, ఇంటికి వచ్చేలా వాళ్ళు చక్కగా నన్ను అభినందించలేరు, ప్రార్థన చేసేలేరు అని సంతోషపడతారు. అంటే దేవుడి పట్ల మన జీవితాలు అలా ఉంటే ఆశీర్వదించబడు. దావీదు చేసింది అదే. ఈయన వీణ వాయించాడు, దయ్యం పోతుంది సౌలు గారికి. ఇంకోసారి ఏం చేశాడు, కోపంతో దావీదు సౌలు ఆయన వీణ వాయిస్తూ ఉంటే ఈట తీసుకొని దావీదు గారి మీదకి విసిరి కొట్టాడు, చంపేయాలని. అంటే నా తర్వాత రాజు అవుతాడని భయం పట్టుకుంది అతనికి. అది ఈట పక్కకి తప్పిపోయింది. అంటే ఇవన్నీ దేవుడు చూస్తాడు అనుకోబాకండి. దేవుడు ఏదో పైనుంచి ఆమె పట్టని మాయ చేస్తాడు అనుకోబాకండి. సౌలు అహంకారాన్ని అణచడానికి ఒకవైపున దావీదుని లాక్కొచ్చినట్లుగానే దావీదుని రాజకుటుంబంలో నుంచి సేవ చేయడానికి యోనాతాను లేపాడు. హల్లెలూయా. యోనాతాన్ ఎవరు? దావీదు గారి కుమారుడు. సౌలు గారి కుమారుడు. సౌలు తర్వాత రాజు అయ్యేది ఎవరంటే యోనాతానే రాజు అవుతాడు. దేవుడు చిత్రాలు అలా ఉంటాయి అన్నమాట. సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు, నా తర్వాత రాజు అవుతాడనే భయంతో. నేను రాజు కావాలని ఉబ్బలాటం కూడా దావీదు గారు ఎక్కడ పడ్డట్లేదు. ఆయన భక్తిగా ఆయన పైన ఆయన చేసుకుపోతున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు.
ఆయన పడేయడానికి సౌలు గారి పిల్లని కూడా ఇచ్చాడు. దావీదు గారికి అల్లుడిని చూసుకున్నాడు. దావీదుని అల్లుడిని కూడా చంపాలనుకున్నాడు చివరికి. అంటే వ్యామోహం, పదవి మీద ఉన్న వ్యామోహం అంత పనులు చేస్తాయి. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పదవుల కోసం, మంత్రుల పదవుల కోసం, సర్పంచ్ పదవుల కోసం కూడా చంపుకుంటున్నారు జనం. వాళ్ళు చంపుకుంటాం కాదు, వాళ్ళు దొరికే బ్యాచ్ కూడా వాళ్ళు వీళ్ళు కొట్టుకొని వీళ్ళు చచ్చిపోతుంటారు పాపం అమాయకంగా కదా. నిన్న మొన్న ఇక్కడ చంపేశారు ఒక ఆయన పేరేంటి సాల్మన్ అని ఆయన చంపేశారు. వాళ్ళ నాన్నోళ్ళు ఎంత మంచి పేరు పెట్టారు కదా. సాల్మన్ అంటే ఏంటి, సొలొమన్ పేరు పెట్టారు. సొలొమన్ అని పేరు పెడితే ఆయన ఏం చేసేవాడు, సొలొమన్లా కొంచెం జ్ఞానం ఉందా, రాజకీయాల్లో తిరిగి 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 చచ్చిపోయేదా తెచ్చుకున్నాడు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చంపేశాడు. అటుపక్క పార్టీలో చంపినోడి పేరు పేతురు అంట. ఎఫ్ఐఆర్లో చంపిన ఆయన పేరు పేతురు, చచ్చిపోయినోడి పేరు సొలొమోను. ఎంత మంచి పేర్లు పెట్టారు. పుట్టినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి పేరు పెట్టండి అని పాప మా పేద కుటుంబాల దళిత వాడల్లో ఉండేవాళ్ళు వెళ్ళి మా అబ్బాయి పేరు పెట్టండి అంటే సొలొమోను అని పెట్టాడు పాస్టర్ గారు ప్రార్థన చేసి. ఆయనకేమో పేతురు అని పేరు పెట్టాడు. అటుపక్క ఇద్దరు చెరొక పార్టీలో చేరారు, కొట్టుకున్నారు. పయ్యోళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు చచ్చిపోయారు, ఆయన చచ్చిపోయాడు. అంటే జ్ఞానం లేకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే దేవుడి పట్ల మన జీవితాలు అంటే వక్రదారి పట్టిపోతుంటాయి. ఇక్కడ రాజకుటుంబంలో ఏమైందంటే దావీదు గారు ఒక పక్కన రాజుగా డెవలప్ అవ్వాలని చూస్తూ ఉంటే, ఆ ప్రయత్నం దేవుడు చేస్తూ ఉంటే సౌలేమో ఆయన చంపాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఏమైందంటే దేవుడి యొక్క ఎలా ఉంటాయి అంటే ఆయన చిత్తం ఎలా ఉంటుందంటే సౌలు గారి కుటుంబంలో నుంచే దావీదు గారిని రక్షించడానికి యోనాతాను లేపాడు. యోనాతాన్ అంటే ప్రిన్స్ అన్నమాట. సౌలు యొక్క కుమారుడు యోనాతాన్, జోనాతాన్ అంటారు ఇంగ్లీష్లో. ఈయన దావీదు గారికి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఎంత ఫ్రెండ్ అయిపోయాడంటే సౌలు తిడతాడు ఆయన్ని, నువ్వు నా తర్వాత రాజు నువ్వే కదరా, ఎందుకు ఇలా చేస్తున్నావు, దావీదుకి ఎందుకు ఫ్రెండ్గా మారేవు నువ్వు అని బాగా కోపపడతాడు. మీరు చదవండి తర్వాత ఇంటికి వెళ్ళాక. బాగా కోపపడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అంటే దేవుడు లేపాడు దానికి. యోనాతాను ఏం చేస్తాడు, యోనాతాను ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు దావీదు గారికి. తండ్రి చంపాలని చూస్తున్నాడు. నా తర్వాత రాజు అయ్యేది నువ్వేరా, వాడెవడో రాజు అయిపోతున్నాడు దావీదు అనేవాడు, నీ రాజ్యాన్ని కాజైపోతున్నాడు, వాడిని చంపండి. ఇంకోడైతే మామూలుడైతే నిజంగానే తండ్రికి సహాయపడి దావీదుని చంపేసేవాడు. కానీ యోనాతాను క్యారెక్టర్ బైబిల్లో ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే, యోనాతాను పదవికి ఆశపడలా, నా తండ్రి తర్వాత నేను రాజును అవుతాను ఆశపడలా. ఎందుకంటే దేవుడు ఆత్మ యోనాతాన్లో ఉంది. దేవుడు ఆయన ద్వారా పనిచేశాడు. దావీదుకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఎంత ఫ్రెండ్ అయ్యాడంటే ఒకే గడియలో సౌలు గారు ఒక యుద్ధంలో సౌలు యోనాతాను చచ్చిపోతారు. సౌలు యోనాతాను చనిపోతారు. సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను కుమారుడు ఒకడు, చూడండి అక్కడ ఉంటుంది 2 సమయాలు 255 పేజీ 2 సమయాలు 4:4. సౌలు కుమారుడు యోనాతానునకు కుంటివాడుకు కుమారుడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలుని గురించి యోనాతాను గురించి వచ్చిన వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడు ఆయన. వాని పేరు మెఫీబోషేతు. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే చెప్పేసి ఇంక నేను ముగిస్తానులే. సందర్భం ఏంటంటే సౌలు గారు యోనాతాను ఒక యుద్ధంలో చనిపోయారు. చనిపోతే ఆ వార్త వచ్చింది. ఎవరికి వచ్చింది? సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడు కుమారుడు అన్నాడు. అంటే ఆ కుంటివాడు ఎలా అయ్యాడు అన్నది కూడా చెప్తున్నాడు ఆయన. కుంటివాడు ఎలా అయ్యాడంటే మీ నాన్న ఆ తండ్రి కొడుకులు ఇద్దరు రాజుగారు కుమారుడు ఇద్దరు యుద్ధంలో చనిపోయారు అనగానే భయపడిపోయింది ఆమె. యోనాతాను భార్య దాది అని అందుకని కొన్ని బైబిల్ ఫిలాసఫీ గ్రంథాల్లో ఏముందంటే యోనాతాను భార్య అనే ఉంది. ఆమె నర్స్ అంట. భర్త మామగారు యుద్ధంలో చనిపోయారని తెలిస్తే దాది అని ఇలా రాయబడింది తెలుగు బైబిల్లో.
పిల్లల్ని తీసుకొని అమ్మో నన్ను కూడా చంపేస్తారు అని పరిగెత్తా ఉంటే ఈ పరుగులో ఏమైందంటే పిల్లడు చంకలో నుంచి జారిపోయి కింద పడిపోయి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. అతని పేరండి మెఫీషిబోతు, యోనాతాను కొడుకు, ఒక రాజు మనవడు, ఇంకొక ప్రిన్స్ కొడుకు. వాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు బయటకు వచ్చారో తెలుసా? ఎక్కడో బతుకుతున్నాడు. రాచరిక వ్యవస్థకు దూరంగా బతుకుతూ ఉంటే వాళ్ళ పొలాలు కూడా వేరే వాళ్ళు లాక్కున్నారు. దావీదుకి దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడంటే, దావీదు రాజు అయిన తర్వాత ఒకసారి ఆయన మొత్తం సింహావలోకనం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు, గతంలో ఏం జరిగింది, నాకు ఎంత సహాయపడ్డాడు, నా ఫ్రెండ్ యోనాతాను యుద్ధంలో చనిపోయాడు, వాళ్ళ నాన్నగారు రాజు అయినా కూడా నా కోసం శ్రమించాడు, వాళ్ళు ఎవరైనా బతుకున్నారేమో ఎంక్వైరీ చేయమని చెప్పాడు రాజు అయిన తర్వాత దావీదు. యోనాతాను కుటుంబానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఎక్కడ ఉన్నారని చెదిరిపోయారేమో కనుక్కోమని రాజుగారు ఆజ్ఞిస్తే జరిగింది ఏదైనా కదా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు రాజు తలుచుకుంటే ఏమన్నా చేస్తాడు. ఒక 10 మందిని ఆ ఊరు ఈ ఊరు పంపించాడు. అన్ని ఊర్లకి పంపిస్తే ఆఖరికి రిపోర్ట్స్ తెచ్చారు. యోనాతాను, మీ ఫ్రెండ్ యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ అనే అతను ఉన్నాడండి, అతనికి 2 కాళ్ళు లేవు, ఎక్కడో దూరంగా బతుకుతున్నారు పల్లెటూరులో. అంటే దావీదు మనసు ఎంతగా వ్యాకులం చెందిందంటే వెంటనే తీసుకెళ్ళమని చెప్పాడు. వెంటనే తీసుకెళ్ళండి అతన్ని పిలిపించాడు. పిలిపించి మెఫీబోషెత్కి ఏం చెప్పాడంటే, బాబు మీ నాన్నగారు నాకు ఫ్రెండ్ అంటే, మెఫీబోషెత్ అవునా అని కాళ్ళ దగ్గర ఇలా, ఓహో మా నాన్నగారు నేను చాలాసార్లు నుంచి సేవ్ చేశాడా, అలాగా అని కాళ్ళ మీద కాలేసుకోవాలా, అసలు నేనేంటండి నాకు మీరు ఇంత మర్యాద, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు బతికినంతకాలం నా డైనింగ్ టేబుల్ మీదే భోజనం చేయాలి నువ్వు అన్నాడు మెఫీబోషెత్ దావీదు గారు కదా. హల్లెలూయా. దావీదుకి అంత గొప్ప మనసు ఉండబట్టే దావీదు పేరుని యేసు ప్రభువు వారు ఉపయోగించుకోవడానికి నామోషి పడలా, దావీదు కుమారుడు అని అనిపించుకున్నాడు కదా. దావీదు కుమారుడు అనిపించుకోవడానికి యేసు ప్రభువు వారు ఏం సిగ్గుపడలా, అంత గొప్ప దావీదు వంశం నుంచి వస్తాడని ఉంది. కానీ దావీదు కుమారుడు నన్ను కరుణించని ఆయన మామూలుగా తిరిగేటప్పుడు కూడా కేకలేసేవాడు. దావీదు తన్నయ్య హోసన్న అని పాటలు కూడా రాశారు కదా. దావీదు కుమారుడు అనిపించుకోవడానికి యేసుప్రభు వారు సిగ్గుపడలా. ఎందుకు సిగ్గుపడలేదంటే దావీదు గారి వ్యక్తిత్వం. హల్లెలూయా. దావీదు గారి వ్యక్తిత్వం మన వ్యక్తిత్వం నచ్చితే దేవుడు ఏం చెప్పాడంటే తండ్రి అని పిలవండి నన్ను అన్నాడు. ఏ మత గ్రంథంలో అన్నా ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసారా తండ్రి అని నన్ను పిలవండి అని అన్న వాళ్ళు ఎవరు లేరు. యేసుప్రభు ఏమన్నారంటే నేను మీకు స్నేహితున్నాయి అంటాను అన్నాడు, నన్ను మీరు తండ్రిని పిలవండి అన్నాడు. తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేసేందుకే తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్పాడు. ఎంత గొప్ప బంధాన్ని ఏర్పాటు చేశాడంటే మనుషుల కన్నా ఆయనకి ఆ అటాచ్మెంటే ఇక్కడ మనకు కనపడుద్ది. ఏమంటాడంటే నేనేంటండి మెఫీబోషెత్తో దావీదు గారు ఏమంటాడంటే నువ్వు ఇక్కడే ఉండు, నీ పొలాలు ఎవరు లాక్కున్నాడో ఎంక్వైరీ చేయమన్నాడు. సౌలు గారికి సంబంధించిన పొలాలు వారసుడు మనవడే కదా, వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకో. అది ఇప్పుడు కాదు, 3000 సంవత్సరాల క్రితమే ఉంది ఇది. ఇప్పుడు లాక్కుంటాం కాదు, పొలాలు గిలాలు తప్పుడు ఇవి చేసుకొని. సౌలు గారికి సంబంధించిన పొలాలు అవన్నీ వేరే వాళ్ళు లాక్కుంటే సౌలు మనవడు మెఫీషిబోతు ఎక్కడో మారుమూల పల్లెలో దిక్కు లేకుండా బతుకుతున్నాడు. దావీదు గారు ఎంక్వైరీ చేపించి మెఫీషిబోతుని పిలిపించి చెప్పాడు, బట్టలకి కొంతమంది మంత్రులకి చెప్పాడు, ఈ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి ఏమని జాగ్రత్తగా తెచ్చి మెఫీషిబోతుకి అప్పచెప్పండి అన్నాడు. చచ్చిన కుక్క లాంటి అంతేనా మెఫీబోషెత్ రిప్లై ఏంటో తెలుసా దానికి, చచ్చిన కుక్క లాంటి వాడిని నా మీద నీ కనికరం ఏంటండి అంట. నేను అంతటి వాడినా. ఎవరితో అంటున్నారు? దావీదు గారికి ఎవరైతే దావీదు గారి ప్రాణాన్ని సేవ్ చేశాడో యోనాతాను అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ కొడుకు ఏమంటున్నాడంటే మా నాన్న నీకు సహాయం చేశాడా చాలాసార్లు. ఇక 5 ఏళ్ళు వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఇతని వయసు 5 ఏళ్ళు, తండ్రి అన్న తాత చచ్చిపోయినప్పుడు మెఫీబోషెత్ వయసు 5 ఏళ్ళు. ఎందుకు పడ్డానమ్మా నేను అని అడుగుంటాడు. 5 ఏళ్ల పిల్లలు మనం అడుగుతుంటారు కదా,
ఏం లేదయ్యా, మీ తాతగారు రాజు చనిపోయాడు, మీ నాన్నగారు యోనాతాన్ చనిపోయాడు, మీ నాన్నగారికి దావీదు మంచి ఫ్రెండు, చాలాసార్లు కాపాడాడు ఆయన చావు నుంచి కూడా అని చెప్పి ఉండొచ్చు. మరి ఏమైపోయాడు, మనల్ని పట్టించుకోవట్లేదు ఏంటి, ఆయనకి బుద్ధి ఉందా లేదా దావీదని ఆయన, కానీ మెఫీబోషెతు అనే క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఏమన్నాడంటే యోనాతాన్ కొడుకు మెఫీబోషెతు దావీదు గారు, మీ నాన్నగారు చేసిన సహాయాన్ని చాలా గొప్ప సహాయం చేశాడు, నీ ప్రాపర్టీస్ అన్నీ నీకు ఇప్పించేస్తున్నాను, నువ్వు నా డైనింగ్ టేబుల్ దగ్గరే బతికినంతకాలం భోజనం చేయమంటాడు. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప, ఎంత ఫ్రెండ్ కొడుకైనా, కాళ్ళు లేవు, పేదరికంలో బతికి ఉన్నాడేమో అప్పటికి, పెద్దోడై ఉండొచ్చు కానీ అప్పటికి మురికిగా ఉండొచ్చు, 2 కాళ్ళు లేవు, అప్పటికి ఇంకా కనుక్కోవాలా ఏంటి, చంకల్లో కర్రలు పెట్టుకునేవి, పోలియో వస్తే మిషన్లు అవన్నీ వచ్చినాయా, అవన్నీ రాలా. వీల్ చైర్ ఏమైనా ఉందా, మెఫీబోషెతు వీల్ చైర్ వేసుకొచ్చాడా, వీల్ చైర్లు కనిపెట్టలా. 3000 సంవత్సరాల క్రితం సంగతులు ఇవన్నీ. దేక్కుంటూ వచ్చింటాడు, మోకాళ్ళంతా మట్టి, గోరుల నిండా మట్టి, అని వేసుకున్న నిక్కరు అంగి అంతా మట్టి, దుమ్ము ధూళి పట్టుకొని ఉంటుంది. ఇదిగో మెఫీబోషెతు మీ ఫ్రెండ్ కొడుకు ఇదిగోండి అని తీసుకొస్తే దాబిగా ర్యాక్ అనుకోవాలా, వచ్చి జాగ్రత్త ఇలా కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి స్నానాలు చేపించి బట్టలు ఇచ్చి, నువ్వు చచ్చిపోయే వరకు నా డైనింగ్ టేబుల్ దగ్గరే భోజనం చేయాలన్నాడు కదా. హల్లెలూయా. దావీదు మనిషి అంత గొప్ప మనసు. ఒక చిన్న టాలెంట్ ఉంటే మనం మిడిసి పడతాం. ఒక్క టాలెంటే ఉంటుంది, దేవుడు ఏదో ఇస్తాడు మనకు ఒక టాలెంట్, ఏదో ఒక మంచి ఉద్యోగం పోని, దానికి అసలు మనం ప్రపంచాన్ని జయించినట్టుగా వెర్రవీగుతుంటారు మనం. దావీదుకి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి. దావీదు రాజు అయ్యాడు, పాటలు పాడతాడు, మ్యూజిషియన్, చక్కగా సంగీతం వాయిస్తాడు, భక్తిపరుడు, ఇన్నున్న ఆయన అసలు చూసుకొని ఆ మెఫీబోషెతుని చూడంగానే ఏ మిడిసిపాటు కానీ ద్వేషించడం కానీ చేయలే. నువ్వు వెంటనే నా డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు భోజనం చేయన్నాడు. నేను రాజును కాబట్టి నీకు ఒక గెస్ట్ రూమ్ ఇచ్చాను, ఆ గెస్ట్ రూమ్లో నువ్వు బతికినంతకాలం నువ్వు భోజనం చేయని చెప్పలా కదా. ఇంటికి వెళ్ళి చదవండి, ఏమంటాడంటే నువ్వు బ్రతికినంతకాలం నా డైనింగ్ టేబుల్ దగ్గరే నువ్వు భోజనం చేయాలంటాడు. ఎంత మంచి మనసు దావీదుది, ఎంత తగ్గించుకున్నాడు. అన్ని టాలెంట్లు ఉన్నా కూడా ఎంత బాగా తగ్గించుకున్నాడు దావీదు గారు. అందుకే దేవుడు దావీదు గారిని చాలా బాగా ప్రేమించాడు. ఆయన దావీదు కుమారుడా అని అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు, ఆయన సిగ్గుపడలేదు. అందుకని మెఫీబోషెతు వినయం ఎంత గొప్పగా ఉందో తెలుసా. వినయం ఇక్కడ మెఫీబోషెతుని కూడా మెచ్చుకోవాలి మనం, మెఫీబోషెతుని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ వినయానికి మెచ్చుకోవాలి మనం. ఆ వినయం ఎంత వినయం అంటే, చచ్చిన కుక్క లాంటి నన్ను నా ఎడల నీకేంటో ఎంత చేయాలన్నాడు. మా నాన్నగారు నేను సేవ చేశాడు కదా అందుకు చేస్తున్నావని, కానీ నువ్వు చేయాల్సిందే, ఇంతకాలానికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు కనపడ్డావా నీ కంటికి అన్నాడు. ఇప్పుడు కనపడ్డామంటా నీ కంటికి, మా నాన్నగారు నీకు ఎంత హెల్ప్ చేశాడు, నిన్ను గంపలో వేసి పైన శత్రువులు చంపబోతామంటే గంపలో నుంచి కిందకి దించాడే, ఇంకోసారి చంపబోతుంటే చాలా సేవ చేశాడే. మా అక్కని నిన్ను చేసుకున్నప్పుడు, మా అక్క నిన్ను సేవ్ చేసినప్పుడు నేను కూడా ఉన్నానే, మా నాన్నగారు చాలాసార్లు చంపబోతుంటే నిన్ను సేవ్ చేశానే, నువ్వు రాజు అయితే మర్చిపోయావా గతం అంతా, ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీకు అలా. మనమైతే అంతే అంటామేమో, మన నాకైతే తెలియదు. మనకి ఎవరన్నా చిన్న మేలు చేసి థ్యాంక్స్ చెప్పకపోతే మనం మొహం మార్చుకుంటాం. చిన్న మేలు చేసి ఏదన్నా వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు ఎంత మేలు చేసావమ్మా, అయ్యా నువ్వు ఎంత మేలు చేసావా అంటే మనకి ఎంత పొంగిపోతామో మనం. అట్లా అనకుండా వాళ్ళ మౌనంగా ఉన్నారనుకోండి, మనం బాగా ఏంటో ఎంత మేలు చేసినా కూడా నా గురించి ఏం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటని బాగా వ్యసన పడతాం మనం కదా. కానీ ఆ మెఫీబోషెతు వ్యక్తిత్వం ఎలాంటిదంటే, దేవుడు ఇలా చేశాడు, మా నాన్న ఆయన సహాయం చేసేది, మా నాయనకి దావీదు గారికి ఉన్న సంబంధం కావచ్చు అని ఒక మంచి వాతావరణంలో పెంచడానికి తల్లి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తల్లి ద్వేషాన్ని నూరిపోసింది అనుకోండి, అరే నీకు 5 ఏళ్ళప్పుడు మీ తాత చచ్చిపోయాడు, మీ నాన్నగారు చచ్చిపోయాడు యుద్ధంలో, మీ నాన్న సావుకి దావీదే కారణంరా, ఈ గొడవలన్నీ అయినాయి, నేను ఆ వార్తమైన పరిగెత్తా ఉండి నీ కాళ్ళు ఇరిగిపోయినరా, దావీదు మంచోడు కాదురా అని చెప్పడం తల్లికి చాలా ఈజీ.
5 ఏళ్ల నుంచి బాగా నూరిపోస్తే దావీదు మీద పగ పెంచుకునేవాడేమో. కానీ యోనాతానికి మంచి భార్య దొరికింది, మంచి దాది కూడా దొరికింది. నూరిపోయటం అనేది జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మన బిడ్డల విషయాల్లో, కుటుంబాల్లో మనకు నచ్చని మనుషుల గురించి చిన్న బిడ్డ మనసుల్ని మీరు ద్వేషం నూరిపోయిపోకండి. మనకు నచ్చకపోతే మనం చూసుకుందాం. మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు మంచోడు కాదు, మీ మేనమామ మంచోడు కాదు, మీ మేనత్త మంచిది కాదు, మీ తాత మంచోడు కాదు, మీ బాబాయ్ మంచోడు కాదు, ఈ నూరిపోయొద్దు. మనం ఒక జనరేషన్ వరకు అయిపోయింది, మనకి గొడవలు ఉండొచ్చు, అంతటితో ఆపేద్దాం. నెక్స్ట్ జనరేషన్ కూడా చెడగొట్టేదామంటే మనం దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. వాళ్ళని ఎదగనేయండి, వాళ్ళకి మంచి వాతావరణంలో ఎదగనేయండి. పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఒక మంచి వాతావరణంలో ఎదగనేయండి. సండే స్కూల్కి పంపేది ఎందుకు సండే స్కూల్ కల్చర్ మొదలైందంటే ప్రపంచంలో, అందుకే బాలు నడవలసిన త్రోవని నేర్పించడం కోసమే సండే స్కూల్ మొదలైంది. మెఫీబోషెతుని చెడగొట్టడం ఆ తల్లికి దాదికి నిమిషంలో పని, కానీ వినయంగానే పెంచారు. అందుకనే మెఫీబోషెత్ ఏమన్నాడంటే, నా డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు భోంచేవాయా బతికినంతకాలం అని. భోజనమే కాదు, వాళ్ళ తాతగారి ప్రాపర్టీస్ ఎవడైతే దొంగతనంగా రిజిస్టర్ చేయించుకున్నాడో ఆ మొత్తం మెఫీబోషెత్కి ఇప్పించేసాడు సౌలు. చచ్చిన కుక్కలాంటి నా మీద ఏంటయ్యా నీకు కరుణ అంటాడు మెఫీబోషెత్. ఎంత తగ్గింపు స్వభావం కదా, ఎంత తగ్గింపు స్వభావం కదా. దేవుడికి అది బాగా ఇష్టం. ఆ తగ్గింపు స్వభావమే మనం అన్వయించుకోవాలి, మనం బాగా నేర్చుకోవాలి. అది క్రైస్తవంలో ఉన్న మనందరం కూడా, క్రైస్తవ్యాన్ని పాటించే మనందరం కూడా అది నేర్చుకోవాలి. యేసుప్రభువు వారు ఏమన్నాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచయం చేయడానికే వచ్చాను నేను అన్నాడు ఆయన. నేనేదో మీద పెత్తనం చేయడానికి రాలేదన్నాడు యేసుప్రభువు వారు. శిష్యులు పాదాలు కడిగాడంటే చూడండి, 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. ఇస్కరియోతు పాదాలు కూడా కడిగాడు. ఇస్కరియోతు పట్టేస్తాడని కూడా తెలుసు. కాబట్టి పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాను నేను అన్నాడు. ఒకసారి ఒక 2 దంపతులు అంట, భక్తి కలిగిన దంపతులు, వాళ్ళ 50వ మ్యారేజ్ డేకి ఒక హోటల్కి వెళ్ళారు. మామూలుగా హోటల్స్ ఉంటాయి కదా ఇప్పుడు, డాబాల్లాగా. 50వ పుట్టినరోజుకి వివాహ వార్షికోత్సవం మ్యారేజ్ డేకి వెళ్తే వాళ్ళు ఒక రెస్టారెంట్లో, చిన్న రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేశారంట. వాళ్ళ అబ్బాయిను భార్యాభర్తలు ఇద్దరు చేసిన తర్వాత తండ్రి అడిగాడంట, అర్జెంటు పనులు ఏమైనా ఉన్నాయరా నీకు అని అడిగాడంట కొడుకుని. దీని తర్వాత మనం భోజనం చేసిన తర్వాత నీకు అర్జెంటు పనులు ఏమైనా ఉన్నాయా అంటే పెద్దగా ఏం లేవంటే భార్యను అడిగాడు, నీకేమైనా ఉన్నాయా పనులు అంటే ఏం లేవన్నాడు. సరేనని ఆయన ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీ కిచెన్లో అంట్లన్నీ మేము ముగ్గురం తోముతాం, మా అబ్బాయి ఏమో బల్లలు క్లీన్ చేస్తాడు, భార్యాభర్తలు మేమిద్దరం ఈ కిచెన్లో అంట్లన్నీ మేము తోముతాం అని చెప్పాడంట మేనేజర్. సరే ఎందుకు ఏంటి అని మేనేజర్ అడిగాడు. ఏదో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, నాకు అలా అనిపించిందండి అన్నాడు. నా నమ్మకం అలాంటి అన్నాడు అని కొడుకుకి చెప్పాడంట. నువ్వు నా టేబుల్స్ అన్నీ నువ్వు తొడవరా, మీ అమ్మ నేను వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి అంట్లు తోముతామని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ భార్యాభర్తలు ఒక 1 అవర్ వాళ్ళు అవన్నీ క్లీన్ చేసి, కొడుకు ఆ టేబుల్ క్లీన్ చేసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కారు వేసుకొని వెళ్ళిపోయాను. ఎందుకు చెప్పాడంటే, తండ్రి ఆ పాఠం కొడుకు ఎందుకు చెప్పించాడంటే, పరిచర్య చేయడంలో ఉన్న ఆనందం, సేవ చేయడంలో ఉన్న ఆనందం, నామోషి పడకుండా మనల్ని మనం తగ్గించుకునే స్వభావానికి పిల్లలకు నేర్పాలి, ఆ క్రైస్తవ్యాన్ని హోటల్ వాడికి కూడా నేర్పించాలి అనే ఉద్దేశంతో ఆయన చేశాడంట. కాబట్టి అంతకంటే గొప్పది యేసుప్రభువు వారు 12 మంది శిష్యులు కాళ్ళు కడగడం అంతకంటే గొప్పది. 12 మంది చేపలు పట్టుకునే కుటుంబాల నుంచి వచ్చారు వాళ్ళు. అందులో కొంత గతంలో వాళ్ళు పన్నులు వసూలు చేసే ఆఫీసర్స్ ఉన్నారు 1-2 శిష్యుల్లో. మామూలు సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా. ఒకడేమో యేసుప్రభువు వారిని పట్టిద్దామని ఏం మాట్లాడుకున్నాడు, దాన్ని ఏమంటున్నారు ఈ మధ్య, కిరాయికి సుపారీ. మీరు పేపర్లు చదవట్లా, నా బాధ అదే. సుపారీ తీసుకున్నాడు ఇస్కరియోతు కదా, సుపారీ తీసుకోలేదా? 30 వెండి నాణాలు సుపారీ తీసుకున్నాడు యేసుప్రభువుని చంపడానికి. మాకు చీకట్లో ఆయన ఎవరో తెలియదు,
మా రోమన్ సైనికులు వస్తారు, యేసు ప్రభువాన్ని ఎవడ గుర్తు ఎలా తెలుస్తుంది మాకు అంటే, ఇస్కరియోతు యూదా సుపారీ తీసుకున్నాడు. సుపారీ తీసుకొని నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే జీసస్, మీరు పట్టుకెళ్ళొచ్చు అని చెప్పాడు. తెల్లవారుజామున గెత్సెమనే తోటలో రోమన్ సైనికులు అందరూ వచ్చి, అందరూ ఒకే రకంగా ఒక హెయిర్ స్టైల్ ఒకే రకంగా ఉండి, అంగీలు కొంచెం ఒకే రకంగా ఉండి, యోహాన్ గారు యేసు ప్రభువారి పక్కన ఇప్పుడు ఉంటాడు, ఆయన యంగ్స్టర్ బాగా. ఈ చీకట్లో ఎవడో యోహాన్ని పట్టుకుపోతే ఎట్లా? కరెక్ట్ వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వాలి, జీసస్ని అరెస్ట్ చేయాలి. అందుకని ఇస్కరియోతు యూదా సుపారీ మాట్లాడుకున్నాడు. సుపారీ మాట్లాడుకున్నవాడి కాళ్ళు కూడా గడిగాడు యేసు ప్రభువు. హల్లెలూయా. మనల్ని చిన్న మాట అనేవాడిని మనం క్షమిస్తున్నామా? మనల్ని చంపడానికి సుపారీ మాట్లాడుకున్నవాడు కనపడితే ఏం చేస్తాం మనం? చేతులు ఏదంటే అది తీసుకొని రోకల బండు కదా, ఏది చేస్తే అది చేస్తాం. అంటే క్రైస్తవ్యం డెప్త్ అని చెప్తున్నాం మీకు ఈరోజు. నేను కొత్త సంవత్సరంలో కొన్నన్నా పుణికి పుచ్చుకుందాం, అంత భక్తి సింగారులాగా అవ్వద్దులే, మనం వెల్లి గ్రహం గారు అంతా వద్దులే. కొన్నన్నా పుణికి పుచ్చుకుందాం. ఒక మనిషిని క్షమించడం ఎంత ఈజీ. సుపారీ తీసుకున్న ఇస్కరియోతు యూదాను పూజ దేవుడు కాళ్ళు కడిగాడంట, తెలుసు వాడు సుపారీ పుచ్చుకున్నాడని కూడా తెలుసు. అంటే పరిచారం చేయించుకోవడానికి రాలా, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. పరిచర్య అనే మాట అక్కడి నుంచే వచ్చినాయి. మినిస్ట్రీస్ అంటే తెలుగు అర్థం ఏంటంటే పరిచర్యలు అని అర్థం. క్రైస్తవ మిషన్లన్నీ కూడా పలానా మినిస్ట్రీస్ అంటారు కదా. అంటే మినిస్ట్రీస్ అంటే అర్థం ఏంటంటే పరిచర్యనే. మనం పెట్టుకున్న పరిచర్యలు చేసే సంస్థని పెట్టుకున్నాం మనం. మరి ఎలా ఉండేది? నేతి బీరకాయలాగా ఉండాలా మనందరం కూడా పరిచర్యలు. అందొకటే కాదు, చాలామంది మినిస్ట్రీస్ అంటారు. అసలు మినిస్టర్ అనే పదమే అందులో నుంచి వచ్చింది. మినిస్టర్ గారని గడగడ వణుకుతూ నమస్కారాలు పెడతాం కదా మనం. మినిస్టర్ అంటే ఏంటి అర్థం? పరిచర్య చేసేవాడని, పని చేసేవాడని అర్థం మినిస్టర్ అంటే. మినిస్టర్ అనగానే కారును కద్దరు చొక్కాలు వేసుకొని మెడలో 4-5 చైన్లు వేసుకొని గన్మ్యాన్లు పెట్టుకుని వెళ్ళటం కాదు. మనకు మినిస్టర్ అంటే అట్లా చేసేసారు మన మైండ్ని. మినిస్టర్ అనే పదం ఏంటంటే మినిస్ట్రీస్లో నుంచే వచ్చింది. అది కూడా పరిచర్య చేసేవాడు, జనాలకి సేవ చేసేవాడు మినిస్టర్ అంటే. అందుకే వాళ్ళకి అన్నీ ఉచితం జనం సేవ చేస్తున్నారు కాబట్టి దిగిపోయినా కూడా వాళ్ళకి ఒక 30-40 వేలు పెన్షన్ వచ్చింది. తెలుసా మీకు? ఎప్పుడో ఎమ్మెల్యే చేసినాడు వాడికి ఇంకా వస్తానంటది పెన్షను. 30,000-40,000 వచ్చింది మాజీ ఎమ్మెల్యేలకి జీతం కాకుండా. ఇప్పుడున్న వాళ్ళకి జీతాలు ఉంటాయి లక్షల్లో, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి. దిగిపోయిన మంత్రులకి, దిగిపోయిన ఎమ్మెల్యేలకి నెలకి 20,000-30,000 పెన్షన్ వచ్చింది. మీకు తెలుసో తెలియదు? దర్జాగా తీసుకుంటున్నారు వాళ్ళు 30,000-40,000. ఏంటి సెక్యూరిటీ గార్డుకి ఒక 1000 పెంచంటారా అంటే ఒక్కడ పెంచడం. 10,000 కన్నా కష్టం. 10 గంటలు 12 గంటలు పని చేయించుకొని 12,000 ఇవ్వడానికి గడగడగడగడలు ఆడతారు. నన్ను డ్యూటీకి రాలేదుగా జీతం కట్ట అంటారు. మాజీ ఎమ్మెల్యేలకి వాడు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, దిగిపోయిన తర్వాత 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పెన్షన్ వస్తుంది వాళ్ళకి 20-30 వేలు. అసలు పేరేంటి? పరిచర్య చేయటం. మినిస్టర్ అంటే ఏమనుకున్నాం? పరిచర్య చేసేవాడని అర్థం. ఎంత దారుణంగా మారిపోయినాయి కదా అర్థాలు. మనం కూడా అందులో భాగమే. మనం కూడా పరిచర్య, శాంతి దూత మినిస్ట్రీస్, ఎంత గొప్ప పేరు కదా. మరి పెట్టిన వాళ్ళకే కాదు, మీ అందరికి కూడా మళ్ళీ అన్వయిస్తుంది. శాంతి దూత మినిస్ట్రీస్ అంటే ఎంత శాంతంగా మాట్లాడుకోవాలి. ఒకళ్ళొకళ్ళం మొహాలన్నీ బెగపట్టుకొని, మొహాలు ఎత్తి పట్టుకొని కోపంగా ద్వేషంగా వెళ్ళడం కాదు. ఎవరిని కనపడితే వందనాలంటే వందనాలు, నవ్వుతూ వందనాలు చెప్పండి. ఏంటి చేతులు ఒకటే ఇలా అని మాట రావటం కాదు. మన మొహంలో కనపడాలి. పిల్లల ఫోటోలు చూడండి, చిన్నపిల్లల ఫోటోలు చూడండి ఎంత కళగా ఉంటాయో. మొన్న శాంతిత ప్రింటింగ్ ముందు ఆ సిస్టంలో పిల్లల ఫోటోలు, సండే స్కూల్ పిల్లల ఫోటోలు చూస్తుంటే ఎంత సంతోషం వేసిందో. ఆ రాజుగారు నేను చూస్తుంటే పిల్లల నవ్వు ఆ కళ్ళల్లో కనపడుతుంది కదా. నవ్వు కళ్ళల్లో ఎట్ట కనపడుతుందంటే, ముగిస్తే ఆదివారం మేము పోయి ఏదైనా వండుకుంటాం అంటారా, భారతి గారింట్లో భోజనం ఉంది, పర్లేదు కాసేపు వెయిట్ చేయండి, ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా మంచి లంచ్ రెడీ అవుతుంది ఇంటి వెనక. పిల్లల నవ్వు పెదాలకు సంబంధించింది కదా, పళ్ళకు సంబంధించింది. కళ్ళు ఎలా నవ్వుతాయి?
నవ్వుతాయి. చిన్నపిల్లల ఫోటోలు చూడండి, మీకు కళ్ళు నవ్వటం కనపడుద్ది. పెద్దవాళ్ళ కళ్ళు నవ్వవు, ఎన్ని ప్లాస్టిక్ నవ్వులు కదా, మన ఎన్ని ప్లాస్టిక్ నవ్వులు. కెమెరామెన్ నవ్వు నవ్వు అని బతినాడుతుంటే పాస్పోర్ట్ దిగేటప్పుడు ఒక బటన్ నవ్వుతాం మనం, బలవంతంగా పేదాలు సాగతీస్తే కానీ నవ్వం మనం. ఇక ఆ ఫోటో అట్లానే ఉంటుంది. మన కృత్రిమ నవ్వు కృత్రిమంగానే ఉంటుంది. అంటే మనసు నవ్వాలి, కళ్ళు నవ్వాలి, పెదాలు నవ్వాలి. అది పిల్లల మనసు ముఖంలోనే కనపడుతుంది. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యము. ఎవరన్నారు అది? యేసు ప్రభువు వారే అన్నాడు. చిన్నపిల్లల దగ్గరికి రాని బాగా దగ్గరికి రాని, చిన్నపిల్లలు రాని అన్నాడు ఆయన. ఇట్లాంటి వాళ్ళది నా పరలోక రాజ్యం. అంటే మనసు నవ్వాలి, కళ్ళు నవ్వాలి, ముఖం నవ్వాలి. ఒక పెదాలు ఒకటే బిగ తీసుకొని నవ్వటం కాదు, నవ్వితే ఏదో ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా కదా. ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం. మన మీద ఎవరి మీద ద్వేషం ఉంటే మర్చిపోదాం. మెఫీబోషెతును దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు గారిని మెఫీబోషెతు జ్ఞాపకం, వాళ్ళిద్దరు స్నేహ బంధం, వాళ్ళ నాన్నగారితో స్నేహంతో పగల ఏమి పెట్టుకోలేదు. ఎంత తగ్గింపు స్వభావం మెఫీబోషెతుది. చచ్చిన కుక్కలాంటి వాడిని నాన్న ఏంటంటే మీరేంటి డైనింగ్ హాల్లో భోంచేయమంటారు ఏంటండి? ఒక రాజు మనవడు, ఒక రాజకుమారుడి కొడుకు ఆ మాట అన్నాడండి. ఇంకా మనం ఏ పాటి వాళ్ళం మన తగ్గింపు స్వభావం గురించి. కాబట్టి ఆలోచించుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో 3వ ఆదివారం తగ్గింపు స్వభావాన్ని మనం పుణికి పుచ్చుకోవాలి. పరిచర్య చేసే స్వభావాన్ని మనం పుణికి పుచ్చుకోవాలి. ఎందుకంటే మన సంఘం పేరే మినిస్ట్రీస్, పరిచర్య. డబ్బు సహాయం చేయకపోవచ్చు, కానీ మన దగ్గర దేవుడు డబ్బు ఇస్తే సహాయం చేద్దాం, తప్పులేదు. కానీ మాట సహాయం, కాస్త మంచిగా మాట్లాడటం, ఎవరైనా ఆపదలు ఉంటే పోయి, మన సంఘం వాళ్ళే కాదు, బయటోడు మనకు వ్యతిరేకైనా సరే పోయి సహాయం చేయడం చేసాం అనుకోండి, అది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సుపారీ తీసుకున్న వాడి కాళ్ళు కూడా గడిగాడు యేసుప్రభువారు. ఇంకా మనల్ని ద్వేషించేవాడు, మన శత్రువుల జాబితా పనికి వచ్చుతారు దాని కింద. అందుకే యేసుప్రభువారి నీతి ముందంట, మన నీతి అంట. ఎంత బాగా చెప్తారో మీరు కదా. మురికిగుడ్డ, యేసుప్రభువారి నీతి ముందు మన నీతి మురికిగుడ్డ అన్నాడు ఆయన. క్షమించే గుణం లేకపోతే మురికిగుడ్డగా ఏముంది చెప్పండి? సుపారీ తీసుకుని ఆయన కాళ్ళు కడగడం. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? చిన్న మాటకి సంవత్సరాలు గుర్తుపెట్టుకొని దెప్పి పొడిచే మనం ఎక్కడ? చంపడానికి సుపారీ తీసుకుని ఆయన కాళ్ళు కడిగిన ఆయన ఎక్కడ? ఈ డిస్టెన్స్ తగ్గాలి. హల్లెలూయా. ఈ డిస్టెన్స్ తగ్గాలనే ఆయన చనిపోగానే దేవాలయంలో ఏం జరిగిందంట? తెర చినిగిపోయిందంట. యూదుల దేవాలయాల్లో చెప్పి ముగించేస్తాం, మీకు ఇబ్బంది పడబాకండి. యూదుల దేవాలయాల్లో పాతకాలంలో పెద్ద తెరలు ఉంటాయి. యూదుల దేవాలయాలు పెద్ద పెద్ద తెర. ఆ తెర ఏంటంటే, తెర వెనక యాజకుడు బలులు అర్పిస్తూ ఉంటాడు. మామూలు స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్నట్టు. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు తప్ప ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధ స్థలంలోకి మామూలు కామన్ మ్యాన్ వెళ్ళడానికి వీలే లేదు. అయ్యా మేము మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, అదిగో బయట అక్కడ అర్పించి వచ్చాం, కోళ్ళు, కొంగలు, గొర్రెలు అని చెప్పటం, అవి చూసేసి యాజకుడు ఇలా పేరు మీద ప్రార్థన చేయటమే, కానీ ఇంకేం లేదు. తెరలు ఉంటాయి. అంటే దేవుడు కనపడకూడదు అని తెరలు అనమాట. అతి పరిశుద్ధ స్థలాన్ని చూసే ఛాన్స్ లేకుండా సామాన్య ప్రజలకి పాత నిబంధన గ్రంథంలో యేసుప్రభువారు రాకముందు సంగతి చెబుతున్నాం. ఇది పురాణం కాదు. యేసుప్రభువారు ఈ లోకానికి రాకముందు యూదుల ఆచారాలు అలా ఉండే. ఆ కర్టన్స్ ముందే వాళ్ళు సంఘం కూర్చునేది, కర్టన్స్ వెనకాల పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉండే. అయితే యేసుప్రభువారు సిలువ మీద చనిపోగానే దేవాలయపు తెర నడిమికి చినిగాను అని ఉంటుంది. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి, గుడ్ ఫ్రైడేలోకి వస్తున్నాం మనం తొందరలోనే. ఈసారి లెంట్ డేస్ తొందరగానే వచ్చినాయి. సిద్ధపడండి. ఎప్పటి నుంచే పొద్దున్నే ఎన్నింటికి రావాలి మనం? 7:30కా? 5ంటికి పోనీలండి. కాబట్టి పెద్ద కట్టలు ఉన్నాయి, మన పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి. యేసుప్రభు వారు చనిపోగానేనంట దేవాలయంలో తెర నడిమికి చినిగాను అని అంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? అంటే దేవుడికి మనకి ఉన్న ఆ డిస్టెన్స్ తగ్గిపోయింది. యేసుప్రభు వారి మరణంతో ముఖాముఖి మనం మాట్లాడుకోవచ్చు దేవుడితో. హల్లెలూయా. తెరలు లేవు.
పాతకాలంలో యెహోవా దేవుడికి మామూలు సామాన్య జనానికి తెరలు ఉండేవి. తెరలు లేవు. దొంగని ఇద్దరు దొంగలు యేసుప్రభు వారికి అటు ఇటు సిలువేసి చంకలు గుద్దుకున్నారు శత్రువులు. భలే పని చేసాం. ఆయన దారిని వెళ్ళేవాళ్ళు ముగ్గురు దొంగలే కావాలనుకోవాలంట వాళ్ళ ఉద్దేశం. అంటే ఆయన అవమానపరచటం. ఆయన యేసుప్రభు వారిని అవమానపరచడానికి ఏం చేశారంటే యేసుప్రభు వారిని సిలువేశారు. మధ్యలో అటొక దొంగని ఇటొక దొంగని మళ్ళీ సిలువేశారు. ఆల్రెడీ సిలువ శిక్ష పడిన దొంగల వాళ్ళు. ఎందుకంటే అవమానించడానికి ఆయన కూడా దొంగే అనిపించడానికి. ఎంత దారుణమైన హింస కదా. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ దేవాలయపు తెర నడిమికి చినికి దొంగ దేవుడితో డైరెక్ట్గా మాట్లాడాడు. ఎంత హల్లెలూయా. ఒక దొంగ ఏమో నువ్వు ఇప్పుడైతే ఫేస్బుక్ బ్యాచ్ లాగా ఒక దొంగ ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఈ ఫేస్బుక్లో బ్యాచ్ దేవుడిని దూషించేవాళ్ళు, యూట్యూబ్ ఫేస్బుక్లో వాళ్ళు. 2000 సంవత్సరాల క్రితం ఒక దొంగ ఏమన్నాడంటే ఇలానే అన్నాడు, నువ్వు దేవుడు అయితే నువ్వు దిగి మేకులు కిందకి దిగి నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు ఆ ఫేస్బుక్ దొంగ. ఇంకో దొంగ ఏమన్నాడు తెలుసా, ఆయన నోరుమయ్యి మనం ఈ శిక్షకి పాత్రలమే, అది కనబాకు అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నాడు కదా. హల్లెలూయా. దేవాలయపు తెర చినిగిపోవటం అంటే అదే అర్థం. ఒక దొంగ యేసుప్రభు వారితో డైరెక్ట్గా మాట్లాడితే యేసుప్రభు వారు చూద్దాంలేని మేధావిలాగా తలుగుపాడా. ఏమన్నాడు ఆయన అంత బాధలో కూడా, నేడు నీవు నాతో కూడా ప్యారడైజ్లో ఉంటావు అన్నాడు. హల్లెలూయా. ఒళ్ళు పులకరించాలి మనకి ఇలాంటివి చదువుతుంటే. నమ్మకాయ తింటే పులకరించడం కాదు, ఇట్లాంటివి చదివినప్పుడు మనకు ఆత్మ పులకరించాలి మనకి. అసలు ఈయన ఆ మాట అంటే ఏంటి, అంత బాధలో నేడు నువ్వు నాతో కూడా ప్యారడైజ్లో ఉంటావు అన్నాడు దొంగ. అది దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని బాగా దగ్గర చేసాడు యేసుప్రభు వారు. ఎంత గొప్ప. అందుకని పౌలు గారు ఏమన్నాడు, ఎంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు నువ్వు అన్నాడు. ఇవన్నీ నేను బోధకులు చెప్తుంటేనే మనకు అంత బాధగా ఉంటే దేవుడు డైరెక్ట్గా మనల్ని క్వశ్చన్ చేసాడు అనుకోండి, రేపు మనం చనిపోయిన తర్వాత సమాధానం చెప్పే స్థాయి మన దగ్గర ఉందా? ఆలోచించుకోవాలి. ఆలోచించుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో ప్రాక్టీస్ చేద్దాం. ఒకేసారి మనకి ఆ క్షమించే గుణాలు, తగ్గింపు స్వభావాలు, ఈ తలబిరుసు తగ్గిపోవడం ఇవన్నీ ఒకేసారి రావు. ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్లో భాగంగా దేవుడు ఒక కొత్త సంవత్సరాన్ని మనకిచ్చాడు. ప్రాక్టీస్ చేయండి బాబు అన్నాడు. జనవరి నెల స్టార్ట్ అయింది, ఇంకా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ ప్రాక్టీస్ చేద్దాం. దేవుడు ప్రాక్టీస్ అవర్ ఇచ్చాడు మనకి. కాబట్టి దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించుగాక.